గోధుమ గింజంత బియ్యపు గింజ. కొన్ని సంవత్సరాల కిందట తన పొలములో ఒక రైతు వరి పంటను వేశాడు. ఆ పంట చాలా సమృద్ధిగా పెరిగింది. ఆ పంటను చూసి రైతు చాలా సంతోషించాడు. ఆ వరిని నూర్చుతూ ఉండగా ఒక గోధుమ గింజంత బియ్యపు గింజ కనిపించింది. అప్పుడు ఆ రైతు ఆశ్చర్యంగా, ఈ వరి గింజ ఇంత పెద్దగా ఉంది, ఇది ఎలా సాధ్యం? నేను ఇన్ని సంవత్సరాలుగా వరి పంటను వేస్తున్నాను అని ఆ రైతు అనుకుంటాడు. ఈ విషయం గురించి తన తాతగారికి తెలిసి ఉండవచ్చు అని ఆ వరి గింజను తీసుకుని వెళ్తాడు. అది ఆ తాతగారికి చూపించి, ఇంత పెద్ద వరిగింజను నేను ఎప్పుడు చూడలా అని ఆ తాతను అడుగుతాడు. ఆ తాత, మా రోజుల్లో పంటకు ఎటువంటి మందులు వేసేవాళ్లం కాదు, ఆ భూమిలో పండిందే మేము తీసుకునేవాళ్లం. ఇప్పుడు అలా కాదు కదా నాయనా, పంట త్వరగా చేతికి రావాలని అన్ని రకాల మందులు వాడి భూమిలో ఉన్న సారాన్ని తగ్గిస్తున్నారు. భూమిని కలుషితం చేయడం వలన ఎన్నో వైపరీత్యాలను చూడాల్సి వస్తుందని చెప్పినా అన్ని రకాల మందులు వాడడం మానడం లేదు. దీని వలన భూమే కాదు, గాలి, నీరు, వాతావరణం, ప్రకృతి కలుషితం అయిపోతున్నాయి అని చెప్పగా ఆ రైతు ఇక నుంచి నా పొలంలో మందులేని పంటను వేయాలని నిర్ణయించుకుంటాడు. ఈ కథ ద్వారా మనకు ఉన్న సందేశం, సహజ వనరులను అంగీకరించి ప్రకృతితో సౌహార్దంగా జీవించాలి. రసాయనాలు, పురుగుల మందులు లేకుండా కూడా పంటలు పండించగలగడం సాధ్యమే అనే విషయం తెలియజేస్తోంది. దీని ద్వారా రైతు భూమిని, ప్రకృతిని సంరక్షించి ఒక సుస్థిర వ్యవసాయం వ్యవస్థను సృష్టించాలని భావించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం కొత్త స్టోరీతో.